హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాను. నేను బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న అందరికీ ఒక చిన్న సజెషన్. మనం ఇంగ్లీష్లో చాలా స్కోర్ చేయలేకపోతున్నాము, లేదా కట్ ఆఫ్ క్లియర్ చేయలేకపోతున్నాము, పాయింట్స్లో పోతున్నాయి మార్క్స్ అనే వాళ్ళు ఉంటారు కదా. ఈవెన్ అందులో నేను కూడా ఉన్నాను. నాకు కూడా కొన్ని ఎగ్జామ్స్లో క్లియర్ అయినాయి, కొన్ని ఎగ్జామ్స్లో పోయినాయి. సో అందుకే ఇప్పుడు మనం ఇంగ్లీష్లో స్ట్రాంగ్ చేసుకోవాలి సబ్జెక్టు. అంటే మనం ఫస్ట్ మనకి దాంట్లో పిల్లర్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. మనకి పిల్లర్స్ అనేది గట్టిగా ఉంటేనే కదా, మనం స్ట్రాంగ్గా ఉంటేనే కదా ఫర్దర్గా మనం ఏం చదివినా మనకి అర్థమవుతుంది. సో మనకి ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్. దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి పిల్లర్స్ అనేది మనం అర్థం చేసుకొని చదివితే ఈ ఇంగ్లీష్ కూడా మనకి చాలా ఈజీ అయిపోతుంది. సో నేను మీ అందరికీ ఏం సజెషన్ చేస్తున్నాను అంటే, ఈ పిల్లర్స్ మనకి స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి అంటున్నా. ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే, మనకి ఇంగ్లీష్లో మనకి మెయిన్గా ఒకాబ్ ఇంపార్టెంట్. ఒకాబ్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ ఆల్సో గ్రామర్ అనేది ఇంపార్టెంట్ కదా. మనం ఎగ్జామ్స్లో ఈ మూడింటినే చూస్తాం. మనం ఎగ్జామ్స్లో ఈ గ్రామర్కి సంబంధించిన 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా రిమైనింగ్ 25 క్వశ్చన్స్ ఒకాబ్ అండ్ రీడింగ్ బేస్ మీదనే ఉంటుంది. సో మనం ఒకాబ్ అండ్ రీడింగ్ గట్టిగా స్ట్రాంగ్ చేసుకున్నాము అంటే మనం 25+ అనేది స్ట్రాంగ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. 25+ అంటే ఇంగ్లీష్లో మామూలు కాదు కదా, చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్స్లో నార్మల్గా ఒకాబ్ అనేది మెయిన్గా అడుగుతున్నారు. సో మనం ఈ ఒకాబ్ని బిల్డ్ చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ ఎగ్జామినర్ ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్, ఒకాబులరీ ఎలా అడుగుతున్నారు, టఫా లేకుంటే చాలా హార్డ్ ఉంటాయా వర్డ్స్, ఎలా అనేది మనం అర్థం చేసుకోవాలి కదా. సో ఫస్ట్ మనం ఈ ఒకాబ్ని అర్థం చేసుకోవాలి అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, క్వశ్చన్ పేపర్స్. అది ఏదన్నా కానీ, అది పిఎస్పిఓ కానీ, ఎస్బిఐపిఓ కానీ, వాట్ ఎవర్ ఎగ్జామినేషన్, ఇది పిఓ కదా, ఇది క్లర్క్ కదా అని కాకుండా ఏ ఎగ్జామ్దైనా కానీ మీరు ఫస్ట్ ఆ పేపర్స్ తీసుకొని ఒక 4-5 పేపర్స్ అనలైజ్ చేయండి. ఏ ఎగ్జామ్లో ఎలాంటి వొకాబులరీ అడుగుతున్నారు, ఆ వొకాబులరీ మనం చదివితే అండర్స్టాండింగ్గా ఉందా, లేదా వర్డ్స్ కొంచెం కష్టంగా ఉన్నాయా అనేది మీరు ఫస్ట్ అనలైజ్ చేయండి. ఇప్పుడు ఏదన్నా కానీ మనం ఒకటి చేయాలి అంటే అనలైజ్ చేసిన తర్వాతనే కదా నెక్స్ట్ స్టెప్ వేస్తాము. సో అందుకే ఫస్ట్ ఈ వొకాబ్ అనేది మీరు చూడండి, ఒక 4 to 5 పేపర్స్ అనలైజ్ చేయండి ఎగ్జామ్లో. ఇప్పుడు ఆన్లైన్ ఉంటాయి కదా ఎగ్జామ్స్, మనం చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఆన్లైన్లో. మనం దాంట్లో ఏదో ఒక క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి చూస్తే మనకు అర్థమవుతుంది ఎట్లుంది అనేది. ఎందుకంటే మనం స్వయంగా చూడనిదే మనకు అర్థం కాదు. ఎవరో చెప్తున్నారు, ఎవరో వీడియో పెడుతున్నారు అంటే మనం జస్ట్ చూసి వదిలేస్తాము. కానీ మనమే మన ఎఫర్ట్స్ అనేది మనం పెడితే మనకి అప్పుడు గుర్తుంటాయి కూడా. ఇలా వస్తున్నాయి క్వశ్చన్స్, ఇలా వస్తుంది మోడల్, ఈ వొకాబులరీ అనేది ఇలా ఉంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా బేస్ మీద మనం వొకాబులరీ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు యూట్యూబ్లో చాలామంది టీచర్స్ ఉన్నారు. ఒక 3-4 టీచర్స్ని ఫాలో అవ్వండి. మీకు ఏ టీచర్ చెప్తుంది బాగా అర్థమవుతుందో ఆ టీచర్ని అన్ని టాపిక్ వైజ్ అన్ని టాపిక్స్ సెర్చ్ చేసి ఆ టీచర్వే వినండి. ఓకేనా. ఇప్పుడు మనం వొకాబ్ ఎలా బిల్డ్ చేసుకోవాలని చెప్తున్నా కదా, ఆ పేపర్స్ అనలైజ్ చేశాక ఇప్పుడు మనకు డైలీ మెయిన్ ఇంపార్టెంట్ వొకాబులరీ బిల్డ్ చేసుకోవాలి అంటే ఎడిటోరియల్ మెయిన్గా మనకి ఎడిటోరియల్ అనేది ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదా. ఎడిటోరియల్ మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనం ఏ ఎగ్జామ్స్లో వొకాబులరీ వస్తున్నాయి లేదా అంటే ఈ ఎడిటోరియల్ ద్వారానే తెలుస్తుంది. ఇప్పుడు మనకి చాలా టీచర్స్ ఎడిటోరియల్ చెప్తుంటారు. చాలా టీచర్స్ ఎడిటోరియల్ అనేది చెప్తుంటారు యూట్యూబ్లో. మీకు ఏ టీచర్ చెప్పినది అర్థమవుతుందో ఆ టీచర్ది ఫాలో అవ్వండి. డైలీ ఒక వీడియో చూడండి ఎడిటోరియల్ది. ఒక వీడియో చూడండి. మీరు దీంట్లో ఎడిటోరియల్లో వొకాబ్ రాసుకోవాలా వద్దా అనేది ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మీనింగ్స్ దానికి
అదే ఒకాబ్కి రాసుకొని ఉండాలి, మళ్ళీ ఆపోజిట్ వర్డ్స్ రాయాలి, సినానియమ్స్ రాయాలి అంటే మనకు అక్కడ టైం అవ్వదు. 1 అవర్లో అయిపోయేవి 2 అవర్స్ అవుతుంది. సో నా మెయిన్ సజెషన్ ఏంటి అంటే మీరు ఏంటి వొకాబ్ కానీ ఏంటి కానీ రాయొద్దండి. ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ మీనింగ్ ఏంటి ఫస్ట్ వినండి. ఎందుకంటే మనం ఫస్ట్ విని అర్థం చేసుకున్న తర్వాత మనం రాస్తే గుర్తుంటుంది. లేదు అక్కడ బోర్డు మీద వస్తుంది మనం రాసేస్తున్నాము అంటే లైక్ వస్తుంది పోతుంది, అది మన మైండ్లో స్టోర్ అవ్వదు. అందుకే చెప్తున్నాను, ఫస్ట్ మనం ఆ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాసెస్ వినండి. విన్న తర్వాత మీకు వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్స్లో వాళ్ళు ఆ రోజు చేసిన ఎడిటోరియల్ అవి ఉంటాయి కదా, వొకాబ్ అవి పెడతారు. సో మీరు నైట్ పడుకునే ముందో లేదంటే ఈవినింగ్ టైమో లేదంటే టీ టైంలో వాక్ చేసే టైంలో ఈ వొకాబులరీ అనేది ఒకసారి చదవండి, జస్ట్ చదవండి. మళ్ళీ మీకు టైం దొరికినప్పుడు ఆ వొకాబ్ ఒక సెంటెన్స్లో యూజ్ చేసి చదవండి. అప్పుడు అదే ఇంగ్లీష్లోనే చదవాలని ఏం లేదు, మీరు ఏ లాంగ్వేజ్లో అర్థం చేసుకుంటారో ఆ లాంగ్వేజ్లో ఆ వర్డ్ని మీరు కన్వర్ట్ చేసి అర్థమయ్యేలాగా ఆ సెంటెన్స్ చదవండి. అప్పుడు మీకు ఆ వర్డ్ అనేది చాలా బాగా గుర్తుంటుంది. ఓకేనా? సో మనం డైలీ ఇలా ఒక వీడియో ఎడిటోరియల్ చూసి మనం ఈ వొకాబ్ కానీ వేరే ఉంటాయి కదా అవన్నీ మనం ఈ ఎడిటోరియల్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం వొకాబ్ ఒక్కటే ఉంటే సరిపోదు కదా, మార్క్స్ మనకి మనం ఎగ్జామ్ రాయాలి అంటే మెయిన్గా మనకి రీడింగ్ ఇంపార్టెంట్. మనం చదివితేనే కదా మనకు వొకాబ్ అర్థమవుతుంది. మనం చదవకపోతే వొకాబ్ ఎలా అర్థమవుతుంది? అవ్వదు కదా. అందుకే రీడింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కొంతమంది ఎలా చేస్తారంటే టైం లేదని ఊరికే చదువుకొని వెళ్ళిపోతారు, కానీ వాళ్ళకు ఏం చదువుతున్నారు అనేది కూడా అర్థం అవ్వదు. సో అందుకే ఫస్ట్ మీరు ఈ రీడింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ రీడింగ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు 1 మంత్ కన్సిస్టెంట్గా ఒక 1 మంత్ ఏదన్నా న్యూస్ పేపర్ కానీ చదవండి, లేదా ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ ఆర్సీ ఉంటాయి, రీడింగ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఉంటాయి, అవి చదవండి. అవి చదువుతూ ఉంటే మీకు ఆ సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది, దాని తర్వాత ఏమొస్తుంది, ఆ సెంటెన్స్ అనేది మీకు మీనింగ్ అనేది అర్థం అవ్వాలి. ఊరికే మనం చదువుకొని వెళ్తుంటే మనకి అర్థం అవ్వకపోతే వేస్ట్ కదా చదివి కూడా. ఇప్పుడు మనం 2 to 3 minutes మనం చదవడానికి అక్కడ పెడుతున్నాము ఆ ప్యాసేజ్ని అంటే మనకు అర్థం అవ్వాలి కదా. అర్థం అవ్వకుండా మనం చదివితే మనం ఈ 2 to 3 minutes అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ మనకి ఆ లైన్స్ అనేది అర్థం అవ్వాలి. అది అలా అర్థం అయ్యేలా మనం బిల్డ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయనిదే మనకి ఏది ఇంప్రూవ్ అవ్వదు. సో నేను ఏమంటున్నా, 1 మంత్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఇలా న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఆర్సీ కానీ ఇలా తీసుకొని ఒక ఆర్సీ తీసుకుంటే మీరు ఒక ఆర్సీని మీరు 3 times చదవండి, 3 times రీడ్ చేయండి. ఓకేనా? 3 times రీడ్ చేయండి. అది ఎలా అంటే ఒకసారి నార్మల్గా మీరు స్పీడప్ అవ్వాలి కదా, ఎందుకంటే మీరు 2 to 3 minutesలో ఒక పేరా అంతా చదివేయాలి అంటే మీరు స్పీడప్ ఉండాలి. అందుకే 1 minute మొత్తం పేరా అంతా చదివేయండి. సెకండ్ టైము చదివినప్పుడు మీకు ఏమన్నా ఆ మీనింగ్స్ అర్థం అవ్వవు కదా వొకాబ్ అనేది, ఆ వొకాబ్ అనేది రాసుకోండి. ఏ వొకాబ్ అయితే మీకు అర్థం కాలేదో ఆ వొకాబ్ రాసుకొని మీనింగ్ అండర్స్టాండ్ చేసుకోండి. థర్డ్ టైం చదివేటప్పుడు ఆ మీనింగ్తో పాటు ఆ సెంటెన్స్ ఆ స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తూ చదవండి. ఇలా మీరు 1 month చదువుతూ ఉంటే డైలీ మీరు 2 hours చదవండి చాలు. డైలీ 2 hours చదివినా మీకు లైక్ ఇంప్రూవ్ అవుతుంది కొంచెం. అలాగే మీరు ఈ 1 month ఈ ఎడిటోరియల్ వొకాబ్ కూడా చదవాలి. మనకు వొకాబ్ వస్తేనే కదా మనం ఆర్సీ అనేది చాలా త్వరగా చేయగలము. మనకి చదవడం వస్తేనే కదా మనకి వొకాబ్ అర్థమవుతుంది. సో ఈ 2 మనం ఈ 1 month మనం ఇలా చేస్తే మనకి వొకాబ్ రీడింగ్ కంప్లీట్ అయిపోతుంది. గ్రామర్ ఉంది కదా, గ్రామర్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. మనం ఈ గ్రామర్ని మనకి ఎగ్జామ్ దగ్గర ఉంది మనం చదవలేము గ్రామర్ అంటే కొంతమంది టీచర్స్ 120+ రూల్స్ 120 రూల్స్ అలా చెప్పారు. అవి మీరు ఆ వీడియో చూడండి, అర్థం చేసుకోండి. అప్పుడు మోస్ట్లీ ఎగ్జామినర్స్ ఇచ్చేది ఈ 120 రూల్స్లో ఉండే గ్రామరే ఇస్తారు. అవే మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేయమని ఇస్తారు. సో మెయిన్లీ మీరు ఈ గ్రామర్ కంప్లీట్ చేసుకోవాలంటే ఈ 120 రూల్స్ ఉంటాయి కదా, ఈ 120 రూల్స్ చదివితే చాలు.
ఐ థింక్ నా ప్రకారంగా ఈ 120 రూల్స్ చాలు. లేదు నేను గ్రామర్ డెప్త్గా అర్థం చేసుకోవాలి అంటే మీరు మొత్తం గ్రామర్ అంతా చదవాలి. నౌన్, ప్రొనౌన్, కంజంక్షన్, ఆర్టికల్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మీరు కంప్లీట్ చేసుకోండి. ఓకే, మనం ఏదన్నా ఒకటి కంప్లీట్ చేస్తున్నామంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, ఇప్పుడు మనం ఇంగ్లీష్లో మనకి ఎందుకు తక్కువ మార్క్ వస్తున్నాయి, మనం ఎక్కడ మార్క్స్ పెంచుకోవాలి ఏంటి అనేది మనం మంచిగా అండర్స్టాండింగ్ చేసి ఒక టైం టేబుల్ వేసుకొని మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు మనకి మన లైఫ్లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి రెస్పెక్ట్, మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా ఇంపార్టెంటో మనకి మనీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైనా సంపాదిస్తున్నారు అంటే, ఎవరైనా వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి శాలరీ వస్తుంది అంటేనే వాళ్ళకి ఎవరైనా కానీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. వాడేం చేస్తున్నాడు, వాడేం సంపాదిస్తున్నాడు, ఊరికే తిరుగుతున్నాడు, వాడికి జాబ్ లేదు, ఇది లేదంటే అప్పుడు మీకు రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో మనీ అనేది మనకి చాలా అవసరం, చాలా నీడ్. ఈవెన్ మనకి ఫుడ్ కానీ, షెల్టర్ కానీ, మనకి బట్టలు కానీ, మనకి ఏ అవసరమైనా కానీ మనీ ఇంపార్టెంట్. సో మీరు మీ నీడ్స్ని దృష్టిలో పెట్టుకొని, మీ డ్రీమ్స్ని దృష్టిలో పెట్టుకొని, నేను ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తున్నాను అంటే దాన్ని స్టార్ట్ చేసి మీరు సాధించాలి. కాంపిటీషన్ ఉంది, వస్తుందా రాదా, అవుతుందా లేదా అనే డౌట్ మీరు పెట్టుకోకండి. ఎందుకంటే ఇప్పుడు చదివిన వాళ్ళందరికీ జాబ్ వస్తుంది, లేదు లక్లో ఉన్న వాళ్ళందరికీ జాబ్ వస్తుందని చెప్పలేము కదా. ఎవరి హార్డ్ వర్క్ వాళ్ళది. అందుకే ఫస్ట్ అయితే మీరు స్టార్ట్ చేయాలి కదా. ఏమో నీ లక్ ఉందేమో, నీ హార్డ్ వర్క్ నీకు అక్కడ సక్సెస్ తెప్పిస్తుందేమో. నువ్వు చదవకపోతే రేపు నువ్వు ఎలా సక్సెస్ అవుతావు చెప్పు. అందుకే ఫస్ట్ చదవడం అనేది స్టార్ట్ చేయండి. అప్పుడే మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని స్టార్ట్ చేస్తారు. నేను ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. కొన్ని ఎగ్జామ్స్ మెయిన్స్ వరకు వెళ్ళాను, కొన్ని క్లియర్ కాలేదు. సో మనకి చాలామంది వాళ్ళ లైఫ్లో చాలామంది ఫేస్ చేసింటారు. మనీ ప్రాబ్లం కానీ, జాబ్ రాలేదని కానీ, సో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటిని మీరు దృష్టిలో పెట్టుకొని, నేను ఏదైనా కానీ సాధించాలి, నేను మా పేరెంట్స్తో మంచిగా హ్యాపీగా ఉండాలి అని మీకు ఉంటే మీరు మంచిగా కష్టపడతారు. ఓకేనా. సో నేను ఈ ఇంగ్లీష్ మనకి రీడింగు, గ్రామర్ గురించి మీరు కొంచెం బాగా అర్థం చేసుకొని మీరు డైలీ కొంచెం బిల్డ్ చేసుకుంటే మీకు చాలా ఎగ్జామ్లో చాలా ఈజీగా అనిపిస్తుంది పేపర్. ఓకేనా. ఇంకొకటి, మీరు ఈ టీచర్ని ఒక వీడియో, ఆ టీచర్ ఇంకొక వీడియో, అలా చూడకండి. అన్ని టాపిక్స్ అన్నీ రాసుకొని ఒకే టీచర్ని ఫాలో అవ్వండి. ఆ టీచర్ది మీకు అర్థం అవుతుందంటే ఆ టీచర్ది మాత్రమే ఫాలో అవ్వండి. ఈ టీచర్ బాగా చెప్తున్నాడని ఇక్కడ కొన్ని వీడియోస్, ఆ టీచర్ బాగా చెప్తున్నాడు అక్కడ కొన్ని వీడియోస్ అలా చూడకండి. ఒకరినే ఫాలో అవ్వండి, ఒకరి మెథడ్నే ఫాలో అవ్వండి. అప్పుడే మీరు మొత్తం టాపిక్స్ అన్ని కవర్ చేశారు అనుకోండి ఒక టీచర్ దగ్గరే, మీకు ఆ రిథమ్ అనేది అలాగే ఉంటుంది. కొంతమంది వేరే టెక్నిక్స్ చెప్తారు, కొంతమంది వేరే టెక్నిక్స్ చెప్తారు. అక్కడ మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. అందుకే మీరు ఒకే టీచర్ దగ్గర చదివితే కన్ఫ్యూజన్ అవ్వదు. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఒకే టీచర్ని ఫాలో అవ్వండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి అండ్ సక్సెస్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.